సో న్యూ ఇయర్ జనవరి 1 నుంచి విశాఖపట్నంలో న్యూ బ్యాచెస్ అనేవి ప్రారంభమవుతున్నాయమ్మా. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ ప్రోగ్రామ్కి లోయెస్ట్ ఎవర్ ఫీజుతో మనం అందిస్తున్నాం. జస్ట్ 45,000కి లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం అందిస్తున్న కోర్స్ ఇది. 31 డిసెంబర్ లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. మర్చిపోవద్దు. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు సో ఇవాళ ఎటూరియల్ చూడమ్మా. ఏ క్వైట్ రిప్రీవ్ అంటే మనకు ఒక పెద్ద శిక్ష నుంచి ఉపశమనం లాగా, అంటే ఉరి శిక్షను రద్దు చేసి నార్మల్ ఇంప్రిజన్మెంట్ చేశారనుకోండి, అది రిప్రీవ్ లాగా అదవుతుంది. ఒక పెద్ద శిక్ష నుండి దాన్ని తగ్గించి లేదా దాన్ని క్యాన్సిలేషన్ చేసి శిక్ష తగ్గించడం కావచ్చు, శిక్ష క్యాన్సిల్ చేయడం కావచ్చు, ఇలాంటి దాన్ని మనం రిప్రీవ్ అని చెప్పేసి అంటాం. సో తగ్గించడం, ఉపశమనం కల్పించడం అనే మీనింగ్. క్వైట్ అంటే సైలెంట్గా. సో ఖతార్లో ఇండియన్ నేవల్ ఆఫీసర్స్ కొంతమంది పైన కేసు నమోదైంది. వివరాల్లోకి నేను వెళ్ళట్లేదు. సో వాళ్ళకి అక్కడ ఉరిశిక్ష విధించడం అనేది జరిగింది. అయితే ఆ డెత్ పెనాల్టీ నుంచి వాళ్ళని పెనాల్టీని కమ్యూట్ చేయడం అనేది సేమ్ మీనింగ్ వస్తుంది మనకి. తగ్గి వాళ్ళకి ఇప్పుడు ఉరిశిక్ష అయితే పడదు, కొన్ని సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. ఎన్ని సంవత్సరాలు అనేది ఇంకా క్లియర్గా చెప్పలేదు అనమాట. సో ఆ విషయం గురించి ఈ ఆర్టికల్ రన్ అవుతుంది. ఇండియా డిడ్ వెల్ టు వర్క్ ఇట్స్ ఛానల్స్ విత్ ఖతార్ అవే ఫ్రమ్ ద లైమ్ లైట్. సో డిప్లొమాటిక్గా అంటే దౌత్యపరంగా ఇండియన్ అఫీషియల్స్ లేదా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళంతా కూడా ఖతార్ అఫీషియల్స్తో సైలెంట్గా డీల్ చేశారు. మెల్లగా ఉరిశిక్ష లేకుండా చేయగలిగారు. అండ్ ఆ క్రమంలో తీసుకుంటే ఇండియా డిడ్ వెల్ అని చెప్పేసి చెప్తున్నారు. తన ఛానల్స్ అంతా ఉపయోగించుకొని ఈ జనాలకి ఏం జరుగుతుంది, డే టు డే అఫైర్స్ అన్నీ కూడా మీడియాకి తెలియకుండా సైలెంట్గా తన పని తాను ఇండియా కానిచ్చింది. అవే ఫ్రమ్ లైమ్ లైట్. ఓకే, నలుగురి ఫోకస్కి దూరంగా సైలెంట్గా తన పని తను చేసింది. అల్టిమేట్గా వాళ్ళ ప్రాణాలను కాపాడగలిగింది. ద డెసిషన్ ఆఫ్ ద ఖతారీ కోర్ట్ ఆఫ్ అపీల్స్ టు రెడ్యూస్ ద క్యాపిటల్ పనిష్మెంట్ అంటే మరణశిక్ష handed down in October to 8 former Indian naval personnel is a major reprieve for the men and their families and spells relief for the government that has been pursuing diplomatic channels for leniency. The decision of the Qatari Court of Appeals యొక్క నిర్ణయం ఏంటది? టు రెడ్యూస్ ద క్యాపిటల్ పనిష్మెంట్. టు రెడ్యూస్ అంటే తగ్గించడం, క్యాపిటల్ పనిష్మెంట్ అంటే హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ పనిష్మెంట్. ఏంటది? మరణశిక్ష. హ్యాండెడ్ డౌన్ ఇన్ అక్టోబర్లో ఇచ్చారు. ఎవరికి? 8 ఫార్మర్ ఇండియన్ నేవల్ పర్సనల్కి విధించిన శిక్ష ఇది. అండ్ ఆ శిక్షని ఇప్పుడు తగ్గించాలని తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, ఇట్ ఈస్ ఎ మేజర్ రిప్రీవ్ అంటే ఉపశమనం కల్పించేది. ఎవరికి? ఫర్ ద మెన్ అండ్ దేర్ ఫ్యామిలీస్. వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి కూడా చాలా ఉపశమనాన్ని అందించే ఒక మంచి నిర్ణయం ఇది. అండ్ స్పెల్స్ రిలీఫ్ ఫర్ ద గవర్నమెంట్కి కూడా ఒక రకమైన రిలీఫ్ ఇచ్చినట్లే. ఎందుకంటే ప్రభుత్వం పైన ప్రెషర్ ఉంది, మన వాళ్ళు మీరు కాపాడుకోవాలి. ఓకే, మన నేవీ పర్సన్స్ పైన అక్కడ ఉరిశిక్ష వేశారు, అది మనకి చెడ్డ పేరు వస్తుంది, కాపాడుకోవాలని ప్రభుత్వం పైన కూడా ప్రెషర్ ఉంది. అండ్ ప్రభుత్వానికి కూడా ఒక రకమైన రిలీఫ్ అది. సంథింగ్ దట్ హ్యాస్ బీన్ పర్సూయింగ్ డిప్లొమాటిక్ ఛానల్స్ ఫర్ లీనియన్సీ అంటే అర్థమైంది. లీనియంట్గా ఉండడం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, స్ట్రిక్ట్గా ఆపోజిట్ లీనియంట్. ఏదైనా విషయంలో తప్పు చేస్తే స్ట్రిక్ట్గా శిక్ష వేయడం ఒక పద్ధతి, లీనియంట్ ఆ పోనీలే వదిలేయడం అనేది ఇంకోటి. సో లీనియన్సీ అంటే అంత స్ట్రిక్ట్గా ఉండొద్దు, కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండండి అని వాళ్ళని ఒప్పించడానికి రకరకాల ప్రయత్నాలు ఇండియా చేసింది, సక్సెస్ సాధించిందని చెప్పొచ్చు. వైల్ ద డీటెయిల్డ్ జడ్జ్మెంట్ ఈజ్ స్టిల్ అవైటెడ్. పూర్తి స్థాయి జడ్జిమెంట్ ఇంకా రాలేదు. మోర్ దాన్ 24 hours ఆఫ్టర్ ద ప్రొనౌన్స్మెంట్. అయితే ఉరిశిక్షని కమ్యూట్ చేస్తున్నారు, తగ్గిస్తున్నారు, ఉరిశిక్షని రద్దు చేసి దాని ప్లేస్లో వేరే ఇంప్రిజన్మెంట్ విధిస్తున్నారనే విషయం అయితే మనకి తెలిసిందే. కానీ ఎన్ని సంవత్సరాలు ఏంటి డీటెయిల్డ్ జడ్జిమెంట్ అనేది ఇంకా రాలేదన్నమాట. 24 గంటలు అయిపోయింది ఈ విషయాన్ని ప్రకటించి, కానీ డీటెయిల్ జడ్జిమెంట్ కాపీ ఇంకా రాలేదు. ద అప్హోల్డింగ్ ఆఫ్ ద కన్విక్షన్ ఇస్ ద డిసప్పాయింట్మెంట్. అయితే కన్విక్షన్ని అప్హోల్డ్ చేశారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు తప్పు చేశారా చేయలేదా అనే ఆస్పెక్ట్ తీసుకుంటే తప్పు చేశారనే కోర్టు తేల్చింది, కాకపోతే శిక్ష తగ్గించింది. కన్విక్షన్ని అప్హోల్డ్ చేశారు, డిఫెండ్ చేశారు. వాళ్ళు కన్విక్ట్స్ కాదు, వాళ్ళు తప్పే చేయలేదు అని చెప్పి వాళ్ళని కంప్లీట్గా రిలీజ్ చేయలేదు. తప్పు చేశారని చెప్పి కన్ఫర్మ్ చేశారు, కానీ శిక్ష మాత్రం ఉరిశిక్ష కాకుండా మరణశిక్ష కాకుండా తగ్గించడం అనేది జరిగింది. అండ్ ద గవర్నమెంట్ అండ్ మెన్స్ ఫ్యామిలీస్ మస్ట్ నౌ రీఅసెస్ దేర్ లీగల్ స్ట్రాటజీ అండ్ ఎవిడెన్స్ ఆఫ్ దేర్ ఇన్నోసెన్స్ బిఫోర్ ఫైలింగ్ ఎ రివ్యూ పిటిషన్ విత్ ఖతార్స్ కోర్ట్ ఆఫ్ కసేషన్, ద హైయెస్ట్ ఇన్ ది సిస్టమ్.
సో బేసిక్గా కన్విక్షన్ అనే దాన్ని అప్హోల్డ్ చేశారు కాబట్టి, అంటే వీళ్ళు ఇంకా నేరం చేశారనే ఖతార్ యొక్క కోర్ట్ ఆఫ్ అపీల్స్ భావిస్తోంది కాబట్టి, గవర్నమెంట్కి మరియు వాళ్ళ యొక్క ఫ్యామిలీస్కి ఉన్న నెక్స్ట్ స్టెప్ ఏంటి, వాళ్ళ ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేయడానికి ఉపయోగపడే అంటే అవసరమైన ఎవిడెన్స్ని మళ్ళీ రీఅసెస్ చేసుకొని ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలని ఇంకొకసారి ఆలోచించుకొని ఖతార్ కోర్ట్ ఆఫ్ కసేషన్లో రివ్యూ పిటిషన్ వేసుకోవాలి. ఈ ఖతార్ కోర్ట్ ఆఫ్ కసేషన్ అనేది హైయెస్ట్ అనమాట. అక్కడ ఆ సిస్టంలో హైయెస్ట్ అది. అక్కడికి వెళ్ళాక ఇంకా లీగల్గా ఇంకేం ఆప్షన్స్ ఉండవు. సో ఖతార్ కోర్ట్ ఆఫ్ కసేషన్ అంటే మనకి మీనింగ్, ఇంగ్లీష్లో మీనింగ్ తీసుకుంటే యానల్మెంట్ అంటాం. యానల్మెంట్ అంటే క్యాన్సిలేషన్, అబ్రోగేషన్. యానల్మెంట్ అంటే అర్థం ఏంటమ్మా? అబ్రోగేషన్, క్యాన్సిలేషన్ అని అర్థం. ఓకే, క్వాషింగ్, అబ్రోగేషన్ అంటే ఈ తీర్పుని కొట్టేసేలాగా, అంటే ఈ తీర్పుని కొట్టేయమని చెప్పి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి అప్పీల్ చేసుకునే అవకాశం అయితే ప్రస్తుతానికి ఉంది. కాకపోతే ఎవిడెన్స్ ఏంటి, ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలనేది ఒకసారి రీఅసెస్ చేసుకోవాలి. ఇఫ్ ఆల్ ఎవెన్యూస్ ఆఫ్ జ్యుడిషియల్ అపీల్ ఆర్ ఎగ్జాస్టెడ్, జ్యుడిషియల్గా ఏమైతే చేయొచ్చో ఆ ఎవెన్యూస్ అన్నీ, ఆ మార్గాలన్నీ ఎగ్జాస్ట్ అయిపోతే, అంటే మొత్తం అన్నీ వాడేసి ఏం చేసినా సరే వాళ్ళని ఇంకెంతకంటే కాపాడలేకపోతున్నాం అనే సిచ్యువేషన్ వస్తే అప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? విల్ హ్యావ్ 3 ఆప్షన్స్, 3 ఆప్షన్స్ ఉంటాయి. కసేషన్కి వెళ్ళారు, అక్కడ కూడా వీళ్ళని కన్విక్ట్స్గానే భావించారు అనుకోండి. అప్పుడు గవర్నమెంట్కి ఉన్న ఆప్షన్స్ ఏంటంటే 3 ఉన్నాయి. మొదటిది, టు కంటిన్యూ టు ప్రెస్ ఫర్ ఎ రివ్యూ ఆఫ్ ద కన్విక్షన్ విత్ ఖతార్స్ రూలింగ్ ఎమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ. ఒకటి, ఖతార్ యొక్క రూలర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి ఓకే మళ్ళీ రివ్యూ చేయమని చెప్పి అడగొచ్చు. మరి అక్కడ ఖతార్ అనేది ఇంకా మొనార్కీ నడుస్తుంది కాబట్టి, సో ఈ కోర్టులు దాటిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కన్విక్షన్ రివ్యూ చేయమని అడగొచ్చు. ఇఫ్ దట్ ఫెయిల్స్, అది కూడా ఫెయిల్ అయితే, ద మెన్ కుడ్ అపీల్ ఫర్ క్లెమెన్సీ. వీళ్ళు క్షమాభిక్ష, అంటే మేము తప్పు చేసేసాము, క్షమాభిక్ష ఇవ్వండి అని చెప్పేసి క్లెమెన్సీ కోసం అప్లై చేయొచ్చు. అండ్ ఆస్క్ ఫర్ ఏ పార్డన్, మాకు పార్డన్ చేయండి, ఓకే క్షమించి వదిలేయండి అనేదాన్ని వాళ్ళు అడగవచ్చు. దట్ ఖతార్ రూలర్స్ హ్యావ్ గివెన్ ఇన్ ద పాస్ట్. ఇంతకుముందు ఖతార్ రూలర్స్ ఇచ్చారు, ఇవ్వకపోవడం అనేది లేదు, అది ఇంతకుముందు కూడా జరిగింది, అది జరగచ్చు. ఏ థర్డ్ ఆప్షన్ వుడ్ బీ ఫర్ ద మెన్ టు సర్వ్ అవుట్ దే టర్మ్స్ ఇన్ ఇండియా. 3వ ఆప్షన్ ఏంటి అంటే, ఇవేవి కాదు, మేము శిక్ష అయితే అనుభవిస్తాము కానీ ఖతార్లో కాకుండా ఇండియాలో అనుభవించే అవకాశం కల్పించండి అని చెప్పి అడగొచ్చు. వాళ్ళ జైలు టర్మ్ ఏదైతే ఉందో అది ఇండియాలో మేము అనుభవిస్తాము అని చెప్పేసి అడిగి వచ్చే అవకాశం ఉంది. వన్స్ ద లెంత్ ఆఫ్ ద ఇన్కార్సరేషన్ ఈస్ క్లారిఫైడ్. అయితే ఎన్నాళ్ళనే తెలియదు. ఇన్కార్సరేషన్ అంటే జైల్లో పెట్టడం, ప్రిజన్లో పెట్టి బంధించడం. ఎన్నాళ్ళు అనేది క్లారిఫై అయిన తర్వాత ఈ ఆప్షన్, అంటే తక్కువ సంవత్సరాలు లేకపోతే ఏదో అయితే ఇండియాలో మేము శిక్ష అనుభవిస్తామని కూడా అడగొచ్చు. అకార్డింగ్ టు 2015 బైలేటరల్ అగ్రిమెంట్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సెంటెన్స్డ్ పర్సన్స్, 2 దేశాల మధ్య బైలేటరల్ ట్రీటీ ఉంది. సో సెంటెన్స్డ్ ప్రిజనర్స్ని ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఆ ట్రీటీలో ఉంది. సో దాని ప్రకారం వాళ్ళు అక్కడ కాకుండా ఇండియాలో శిక్ష అనుభవించే అవకాశాన్ని అడగొచ్చు. అడిగి ఒకవేళ అవకాశం దొరికితే ఇండియాకి వచ్చేయచ్చు. However, this option would require them to accept the conviction cannot be reversed. అయితే 3వ ఆప్షన్ మీరు ఎంచుకున్నారంటే అర్థం ఏంటి? ఈ కన్విక్షన్ని మనం రివర్స్ చేయలేము, అంటే తప్పు చేసేసారు, మీకు శిక్ష పడుతుంది, ఆ శిక్షని మళ్ళీ రివర్స్ చేయడం, మళ్ళీ పార్డన్ చేయడం, మళ్ళీ వేరే చేయడం అనే ఆప్షన్స్ అనేవి ఉండవు అని మీరు ఒప్పుకున్నట్టు. త్రూ దిస్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ ద్వారా ద గవర్నమెంట్ మస్ట్ బి సీన్ టు బి పర్సూయింగ్ డిప్లొమాటిక్ అండ్ పొలిటికల్ ఎఫర్ట్స్ అట్ ద హయ్యెస్ట్ లెవెల్. ఈ ప్రాసెస్ని ఫాలో అవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి గవర్నమెంట్ మస్ట్ బి సీన్ టు బి, అంటే ఈ మన నావీ వాళ్ళని కాపాడడం కోసం ప్రభుత్వం ఎన్ని చేయాలో అన్నీ చేస్తుంది అన్నట్లు కనిపిస్తుంది. సో దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రభుత్వం అనేది తన వాళ్ళకి రక్షణ కల్పిస్తుంది, తన కోసం పనిచేస్తున్న ఆఫీసర్స్ కోసం ఎంతవరకన్నా వెళ్తుంది అనే ఫీలింగ్ అనేది అందరికీ కలగాలి. ఇట్ మస్ట్ బి సీన్ టు బి డూయింగ్ దట్. అంటే ప్రభుత్వం ఇలా వాళ్ళ కోసం ఏదైనా చేస్తుంది అన్న నమ్మకాన్ని చేస్తుందని అనిపించాలి అందరికీ. ఓకేనా? దానికి అవసరమైన అన్ని డిప్లొమాటిక్ ఎఫర్ట్స్, దౌత్యపరమైన రాజకీయపరమైన ఎఫర్ట్స్ అన్నీ కూడా హయ్యెస్ట్ లెవెల్లో పర్సూ చేస్తుంది, ఫాలో అవుతుందని చెప్పేసి ప్రజలకి నమ్మకాన్ని కలిగించాలి. టు కన్వే ద ఎక్స్టెంట్ దట్ ద మెన్ ఆర్ ఎ ప్రయారిటీ ఫర్ మెన్. అదే చెప్పాను, ఎందుకంటే తన వాళ్ళు తనకి ప్రయారిటీ అని బయటికి తెలియజెప్పడానికి, ప్రజలకి ప్రపంచానికి తెలియజెప్పడానికి అది అవసరం. It is significant that the development comes after Prime Minister Narendra Modi made his first public outreach to the Qatari leadership.
అయితే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్, ఈ డెవలప్మెంట్ అండి, జరిగిన సంఘటన ఏదైతే ఉందో, ఇప్పుడు శిక్షణ తగ్గించిన సంఘటన ఏదైతే ఉందో, ఇది ఎప్పుడు జరిగింది, ఎప్పుడు వచ్చిందంటే మోదీ గారు ఖతారీ లీడర్షిప్ని రీచ్ అవుట్ అయ్యారు. ఎప్పుడు? హీ మెట్ ది ఎమిర్ ఆన్ ది సైడ్ లైన్స్ ఆఫ్ COP28 ఆన్ డిసెంబర్ 1న COP28 మీటింగ్ జరుగుతున్నప్పుడు అతన్ని కలిశారు. అది జరిగిన తర్వాత ఇది జరగడం అనేది ఒక సిగ్నిఫికెంట్ పరిణామంగా చెప్పొచ్చు. మేబీ మోదీ గారు పర్సనల్గా రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు, దాని ప్రభావం ఇది అయి ఉండొచ్చు. Whether such a political outrage or a high-level mission to Doha would have been more productive earlier after the men were first arrested in August 2022 is a moot point now. అయితే మోదీ గారు ఈ పని ఏదో ముందే చేసి ఉంటే, లేదా హై లెవెల్ మిషన్, కొంతమంది మన దౌత్యపరమైన అధికారులు అంటే మన IFS ఆఫీసర్స్, ఇట్లాంటి వాళ్ళని, మిషన్ అంటే గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ అనమాట, ఈ ఇంటర్నేషనల్ ఈ మనకి దౌత్యపరమైన ఆఫీసర్స్ని మిషన్ అంటాం, గ్రూప్ని. వాళ్ళని ఇంతకు ముందే పంపించి ఉండి హైయెస్ట్ లెవెల్లో నెగోషియేషన్ చేసి ఉంటే బాగుండేదేమో, ఇంతవరకు వచ్చేది కాదేమో అనేది మూట్ పాయింట్ అంటే ఏ పాయింట్ ఫర్ డిస్కషన్ అని అర్థం. ఇట్ ఈస్ కమెండబుల్ అంటే ప్రశంసించదగ్గది అని అర్థం. దట్ న్యూఢిల్లీ ఇన్ కాంట్రాస్ట్ టు ఇట్ స్టాండ్ విత్ కెనడా ఓవర్ ఇట్స్ అలిగేషన్స్. కెనడా మన పైన అలిగేషన్స్ వేసినప్పుడు, అంటే ఇండియా అక్కడ ఒక వ్యక్తిని చంపడానికి ప్రయత్నం చేస్తుంది అని మన పైన ఆరోపణలు చేసినప్పుడు ఇండియా వైల్డ్గా రియాక్ట్ అయింది. ఇండియా ఎప్పుడు అలాంటి పనులు చేయదు అని ప్రెస్లో స్టేట్మెంట్లు ఇచ్చి వైల్డ్గా రియాక్ట్ అయింది. బట్ ఖతార్ విషయంలో హ్యాస్ చోజెన్ నాట్ టు రియాక్ట్ టు ద కేస్ విత్ పబ్లిక్ రెటారిక్. ఖతార్ విషయంలో మాత్రం అలా ఓవర్గా రియాక్ట్ అయ్యే ప్రయత్నం ఇండియా చేయలేదు. పబ్లిక్ స్పీచ్లు ఇచ్చేసి కౌంటర్ చేసేసి అవన్నీ చేయడానికి ఇండియా ప్రయత్నం చేయలేదు. ఎస్పెషల్లీ ద కైండ్ ఆఫ్ టార్గెటింగ్ ఆఫ్ దోహా సీన్ ఇన్ సమ్ సెక్షన్స్ ఆఫ్ మీడియా. ఓకే, కొన్ని మీడియాలో కొన్ని సెక్షన్స్ మాత్రం దోహాని టార్గెట్ చేస్తూ ఆర్టికల్స్ రాసినప్పటికీ ఇండియా మాత్రం అఫీషియల్గా అటువంటి ప్రయత్నాలు చేయలేదు. ఎ మూవ్ దట్ వుడ్ హ్యావ్ బీన్ కౌంటర్ ప్రొడక్టివ్. అలా చేసి ఉంటే వాళ్ళు మనకి రెస్పాండ్ అయ్యేవారు కాదు. దానివల్ల రివర్స్ అయిపోయేది, కౌంటర్ ప్రొడక్టివిటీ కాదు కదా, రివర్స్ అయిపోయేది. మనకి మీరు మమ్మల్ని బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తే మనం రేపు పొద్దున్న అడిగినా వాళ్ళు రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. ఇఫ్ ద కేస్ ఇంప్లికేటింగ్ ద మెన్ ఈజ్ ఇన్ ఎనీ వే కనెక్టెడ్ టు ఇండియాస్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్, అంటే వీళ్ళు నిజంగానే స్పై చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ సర్వీసెస్ నిఘా వర్గాలు, ఇండియన్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఖతార్లో ఏదో తప్పు చేస్తున్నాయి, ఓకేనా, అనే కదా వాళ్ళు ఇంప్లికేట్ చేశారు. ఇంప్లికేట్ చేయడం అంటే ఈ కేసులో వాళ్ళు ఇరుక్కుపోవడం ఏదైతే ఉందో అది నిజంగానే కరెక్ట్ అయితే, దెన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు కన్సిడర్ అన్ అప్రోప్రియేట్ రివ్యూ ఆఫ్ ఎనీ ఆపరేషన్స్ దట్ కుడ్ జెపర్డైజ్ ఇండియన్స్ ఓవర్సీస్. ఒకవేళ నిజంగా అది కరెక్ట్ అయితే కొంచెం అలాంటి, అంటే మన ఇండియన్స్ని జెపర్డైజ్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళని ఇబ్బంది పెట్టే దెబ్బతీసే ఈ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకోసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలా మన వాళ్ళు వేరే దాని ప్రాణభిక్ష పెట్టుకొని అడిగే పరిస్థితి వచ్చేస్తుంది కదా. ఎలాంటి పరిస్థితి రాకుండా మనం చేస్తున్న సర్వీసెస్లో ఏమైనా లోపాలు ఉంటే, మనం చేస్తున్న అప్రోచ్లో ఏమైనా లోపం ఉంటే దాన్ని మార్చుకోవాల్సిన అవసరం అనేది ఉంది. న్యూఢిల్లీ హ్యాస్ ఆల్సో డన్ వెల్ బై నాట్ అలోయింగ్ ద కేస్ టు బికమ్ హోస్టేజ్ టు ద గ్రోయింగ్ టెన్షన్స్ ఇన్ ద రీజియన్ ఓవర్ ద కంటిన్యూయింగ్ బొంబార్డ్మెంట్ ఆఫ్ గాజా బై ఇజ్రాయెల్. హమాస్ గాజా, మనకి ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది కదా, సో ఇజ్రాయెల్ గాజా పైన కంటిన్యూస్గా బొంబార్డ్ చేస్తుంది, బాంబులతో దాడి చేస్తుంది. ఆ సిచ్యువేషన్కి ఇది హోస్టేజ్ కాకుండా, ఇది అంటే దాంట్లో పడి ఇది బందీ కాకుండా, దానికి దీనికి సంబంధం లేకుండా చూడడంలో ఇండియా సక్సెస్ సాధించింది అని చెప్పొచ్చు. ఓకేనా, అంటే ఇప్పుడు ఆ కేసులో అది తేలేంత వరకు దానికి దీనికి లింక్ లేకుండా, సంబంధం లేకుండా మెయింటైన్ చేయగలిగారు, సాధించారని అర్థం. ఇట్ ఈస్ హోప్ దట్ ఏ కన్సిస్టెంట్లీ క్యాలిబ్రేటెడ్ పొజిషన్, క్యాలిబ్రేటెడ్ అంటే వెల్ థాట్ అవుట్, వెల్ క్యాలిక్యులేటెడ్ అని అర్థం అనమాట. కన్సిస్టెంట్లీ వెల్ క్యాలిబ్రేటెడ్ పొజిషన్, కేర్ఫుల్ ఆఫ్ ఖతార్స్ సెన్సిటివిటీస్, ఖతార్ యొక్క సెన్సిటివిటీస్ని మైండ్లో పెట్టుకొని, ఖతార్ యొక్క సెన్సిటివిటీస్ని అంటే వాళ్ళు దేనికి ఎక్కువ రియాక్ట్ అవుతారు, ఏ విషయంలో సెన్సిటివ్గా ఉంటారు అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని వెల్ క్యాలిక్యులేటెడ్ స్ట్రాటజీతో ఇండియా వెళ్ళాలి. కపుల్డ్ విత్ ఎ క్వయట్ బట్ డిటర్మైన్డ్ పొజిషన్, దాంతోపాటు క్వయట్ అంటే సైలెంట్గా, డిటర్మినేషన్తో, పట్టుదలతో వీళ్ళని ఎలాగైనా విడిపించాలి, వీళ్ళని కాపాడాలనే ప్రయత్నం అనేది సైలెంట్గా జరగాలి. అలాగే ఓవర్గా రియాక్ట్ అయ్యి పబ్లిక్ స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల వాళ్ళ సెన్సిటివిటీస్ని దెబ్బతీసే ప్రయత్నం చేయకూడదు. దట్ వుడ్ బ్రింగ్ ద 8 ఇండియన్స్ బ్యాక్ హోమ్ సేఫ్లీ. అలాంటి దాన్ని ఇండియా మనకి తీసుకురావాలి. అప్పుడే 8 మందిని కూడా సేఫ్గా మళ్ళీ ఇండియాకి తీసుకురావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే వాళ్ళని ఇండియాకి సేఫ్గా తీసుకొచ్చే అటువంటి స్ట్రాటజీ మన వాళ్ళు ఫ్రేమ్ చేయాలి అని ఫైనల్గా ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుందన్నమాట.
సో న్యూ ఇయర్ అండ్ ఇయర్ ఎండ్ ఆఫర్లో భాగంగా యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ ప్రోగ్రామ్ పైన కూడా డీప్ డిస్కౌంట్స్ మనకి రన్ అవుతున్నాయి. 45,000 రూపీస్కే మనకి జిఎస్ ఫౌండేషన్ మొత్తం కంప్లీట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైఫ్ టైం వ్యాలిడీతో మీకు వస్తుంది. స్టాండర్డ్గా 60,000 ఉండేది ఫీజు, ఇప్పుడు కేవలం 45,000కే మీకు ఇదంతా లభిస్తుంది. 1 జనవరి నుంచి వీటికి కూడా న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. 31 డిసెంబర్లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. టేక్ కేర్, బాయ్. యూపీఎస్సీ ప్రిపరేషన్ లైఫ్ టైం వ్యాలిడిటీ అవసరం లేదు అనుకునే వాళ్ళు అతి తక్కువ ఫీజుతో, అంటే కేవలం 17,999 ఫీజుతో మీరు యూపీఎస్సీ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ ప్రోగ్రాంలో మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ వస్తుంది. 1 ఇయర్లో యూపీఎస్సీకి సంబంధించిన కంప్లీట్ సిలబస్ దీంట్లో కవర్ అయిపోతుంది. కంప్లీట్ జనరల్ స్టడీస్, దీని పేరే జిఎస్ ఫౌండేషన్ కోర్స్. సో జిఎస్ మొత్తం ఈ కోర్స్లో కవర్ అవుతుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ. మీకు బడ్జెట్ ఇష్యూస్ ఉన్నాయంటే యూ కెన్ గో ఫర్ దిస్ ఆప్షన్. ఇది తక్కువ కాస్ట్లో మొత్తం సిలబస్ కంప్లీట్ చేస్తుంది. ఆ తర్వాత మీరు లైఫ్ టైంకి అప్గ్రేడ్ అవ్వాలంటే అవ్వచ్చు, అవసరం లేదు మాకు సిలబస్ అయిపోయింది అనుకుంటే మీరు ఆగిపోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ ఫర్ దోజ్ హ్యావింగ్ బడ్జెట్ ఇష్యూస్, లేదా మాకు 1 ఇయర్ మోర్ దాన్ ఎనఫ్ అనుకునే వాళ్ళందరికీ ఈ ఆప్షన్ చాలా హెల్ప్ అవుతుంది. యాజ్ ఐ టోల్డ్ యూ, న్యూ బ్యాచెస్ ఫ్రమ్ 1 జనవరి. 1 జనవరి నుంచి న్యూ బ్యాచెస్ అనేవి మనకి వస్తున్నాయి. వాటిని మీరు ఉపయోగించుకోండి. టేక్ కేర్, బాయ్.